నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరులో ఒక యువకుడు అనుమానాస్పద మృతి అని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ముమ్మాటికి పోలీసులు బలమైన గాయాలు, బలంగా లాఠీలతో కొట్టబట్టే తన కుమారుడు చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. సహజంగా ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పాలి, పలానా కేసు తాలూకా పలానా కేసు గురించి తీసుకువెళ్తున్నాము అని చెప్పాలి. కంపల్సరిగా అది రూల్. అది మరి పోలీసులు ఒక దొంగతనం కేసుకు సంబంధించి ఈ యువకుడు యశ్వంత్ని 3 రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఏలూరు పోలీసులు తీసుకువెళ్ళారని, అక్కడ నుండి సిసిఎస్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, ఆ దొంగతనాలకు సంబంధించిన ఏవైతే రకరకాల కేసులు, వాహనాల దొంగతనమా లేదంటే ఇళ్లలో సూడినా, ఇలా పలు రకాల దొంగతనాలకు సంబంధించి ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళని విచారిస్తుంటారో తీసుకెళ్ళి. ఒకవేళ వాళ్ళ అనుమానం నివృత్తి అయితే ఇంక వాళ్ళని ఏం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ దాని మీద వీళ్ళ మీద అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మరి వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఈ ఊర్లో ఉన్నారు, ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళారు, ఈ దొంగతనం కానీ ఇంకేదన్నా ఇళ్లలో చోరీ కానీ జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది సహజంగా పోలీస్ ఎంక్వైరీ జరిగే ప్రక్రియ. అది సహజంగా చేస్తారు. మరి అలాంటిది ఒక ద్విచక్ర వాహనం దొంగతనం తాలూకా కేసులో ఈ యశ్వంత్ అనే ఒక యువకుడు, అంటే మైనర్ బాలుడు, మేజర్ కూడా కాదు ఇంక అతను తీసుకెళ్లారు. 3 రోజులు అయింది. కానీ ఈవేళ పోలవరం పెదవేగి సమీపంలోని పోలవరం ప్రాజెక్టు గట్టు పైన శవమై తేలాడు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగింది? తీసుకెళ్ళింది పోలీసులు, మరి వాళ్ళ శవమై తేలాడు అని కుటుంబ సభ్యులైతే పోలీసుల మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బలంగా కొట్టడం వల్లే శరీరం పైన అనేక రకాల గాయాలు ఉన్నాయని, పోలీసుల వల్లే తన కుమారుడు యశ్వంత్ చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇంకా క్లారిటీగా రావాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి చనిపోయిన వ్యక్తి ఏ తప్పు చేశాడు, దీనికి కారణం ఎవరు, అతను తప్పు చేసింది అవునా కాదా పోలీసులు నిర్ధారించాలి. తీసుకెళ్ళిన పోలీసులు మరి ఆ అబ్బాయిని మళ్ళా క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పచెప్పడమా? లేదు అంటే ఒకవేళ యశ్వంత్ అనే అతను దొంగతనం ప్రూవ్ అయితే కేసు ఫైల్ చేయాలా, కోర్టుకు తీసుకెళ్లాలా, కోర్టు న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తే ఆ తీర్పుకు అనుగుణంగా ఆ వ్యవహారం నడుస్తుంది. మరి పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత ఈ యశ్వంత్ అనే యువకుడు శవమై తేలడంలో ఏంటి, దీని మిస్టరీ ఏంటి, ఈ మిస్టరీ అనుకున్న పెద్దలు ఎవరు, ఈ తతంగం నడిపిన వాళ్ళు ఎవరు, దీంట్లో పోలీస్ పాత్ర అంతా, సిసిఎస్ పోలీసుల పాత్ర అంతా, చివరి వరకు అతన్ని సిసిఎస్ వాళ్ళు మెయింటైన్ చేశారా, పోలీసులు ఆ అబ్బాయిని ఇంట్రాగేషన్ చేశారా, ఎవరు చేశారు? రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు. పెదవేగి అని, హనుమాన్ జంక్షన్ అని రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి మరి వీళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ఏటుగట్టిపోయినా శవమై తేలాడంటే మొత్తానికి ఒక పెద్ద మిస్టరీగా కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి పరిస్థితి రావడం అంటే ఖచ్చితంగా దీనికి పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. ఈ యొక్క ఘటనకి బాధ్యులు ఎవరో నిర్ధారించాలి. ఒకవేళ పోలీసులే బాధ్యత అయితే ఖచ్చితంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఒక ముద్దాయిని తీసుకెళ్ళినప్పుడు ఆ ముద్దాయిని చట్ట ప్రకారం ఏ విధంగా అతన్ని ప్రశ్నించాలి, ఆ దొంగతనాన్ని ఏ విధంగా సమాచారాన్ని రాబట్టాలంటే ఎలా చేస్తారు, పోలీసులకి కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యల ప్రకారం కొన్ని వాళ్ళు రకరకాలుగా ఆ సమాచారాన్ని రాబట్టే పనిలో రకరకాల ప్రయోగాలు చేస్తారు పోలీసులు. మరి ఈ క్రమంలోనే అలాంటి ప్రయోగాలు చేస్తేనే అవి మితిమీరి ఇతని మరణానికి దారితీసిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒకవేళ పోలీసులు ఆ అబ్బాయిని వదిలేస్తే ఎక్కడ వదిలేశారు, ఎన్ని రోజులైంది వదిలేసిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఆ అబ్బాయి స్నేహితుల వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, లేదంటే ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ఉందా, లేదా ఎక్కడైనా మద్యం సేవించి ఎక్కడన్నా
స్నేహితుల మధ్య వివాదంతో మృత్యువాత పడ్డాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. పోలీసులు కూడా నిర్ధారించాలి. దీనికి ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు? దీనికి కారకులు ఎవరు? తీసుకెళ్ళింది పోలీసులు కదా, మరి దానికి సమాధానం చెప్పాల్సింది పోలీసులు కదా. ఎందుకు పోలీసులు మౌనంగా ఉన్నారు? కుటుంబ సభ్యులు గగ్గోలమంటూ ఏడుస్తూ రాత్రి నుండి నిన్నటి వరకు కూడా చాలా ఆవేదనలు ఉన్నారు, కుమారుని కోల్పోయి. మరి ఇంతలోనే కొంతమంది సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఎంటర్ అయ్యారని కూడా తెలుస్తుంది. మరి ఈ నాయకులు సహజంగా ఇలాంటి ఘటనలు, కుటుంబాల్లో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, అదేవిధంగా హాస్పిటల్స్ వద్ద ఏదైనా డెత్ జరిగితే మరి అలాంటి సందర్భాల్లో కొంతమంది నాయకులు రంగప్రవేశం చేస్తారు, సడన్గా వస్తారు. ఇంకా వీళ్ళకి రాజీ ఫార్ములాకి రంగంలోకి దిగుతారు, రాజీ ఫార్ములా సెట్ చేస్తారు వీళ్ళు, ఈ పెద్దలు. మరి ఈ రంగంలో దిగి సెట్ చేసిన పెద్దలు ఎవరు? మరి దీన్ని అసలు పోలీసులు కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ యశ్వంత్ అనే యువకుడు మృతికి కారకులు ఎవరు అనేది తేలాలనేది కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇంతటితోనే కాదు, మరి కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిని కూడా కలుస్తారని కూడా సమాచారం ఉంది. మరి ఇంతలోనే కొంతమంది పెద్దలు రంగప్రవేశం చేసి పోలీసులకి యశ్వంత్ కుటుంబ సభ్యులతో కూడా ఒక రాజీ ఫార్ములా పెట్టి దాంట్లో లక్షల రూపాయలు వ్యవహారం నడిచేలా, లేదంటే ఆ రాజీ ఫార్ములాలో ఈ పెద్దలు కుదిర్చిన ఒప్పందం ఏంటి, ఈ పెద్దలు సడన్గా వచ్చి రంగప్రవేశం చేసి ఈ వ్యవహారం చేస్తే చనిపోయిన కుర్రోడు వస్తాడా రాడు, కాబట్టి ఈ వ్యవహారం కేసు పెట్టుకుని వెళ్తే ఉపయోగం లేదు కాబట్టి అని చెప్పి ఈ రాజీ పెద్దలు కొంతమంది ఈ విధంగా కూడా ప్రతిపాదనలు పెట్టారని తెలుస్తుంది. ఎవరా పెద్దలు ఎవరు? రంగంలో దిగిన పెద్దలు ఎవరు? దీంట్లో లాలూచి ఏంటి? పోలీసులతో కుటుంబ సభ్యుల మధ్య లాలూచి నడిపి ఆ కుటుంబ సభ్యులకి తీవ్ర ఆవేదనలు ఉంటే వారికి ఇంకా అన్యాయం చేసేలా పెద్దలు రంగంలో దిగారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పేరెంట్స్ కూడా ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు, తన కుమారుడు యశ్వంత్ మరణానికి కారకులు ముమ్మాటికి పోలీసులేనని. మరి దీనిపైన విచారణ జరగాలి, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. జిల్లా కేంద్రం ఇది, ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరిగేటప్పుడు మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీస్తుంది. మిగిలిన పార్టీలు, అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉండాలి అనేది కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మరి పోలీసులు తీసుకెళ్లిన పోలీసులు తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్పకుండా శవమై తీరడంటే పోలీసుల పైన కూడా అనుమానం ఉందనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ చేయాలి. జిల్లా ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ జిల్లా కేంద్రంలో ఉన్నారు, వాళ్ళంతా ఇమీడియట్గా స్పందించాలి. ఈ పోలీసులు తీసుకెళ్లిన తీరు, ఈ కుర్రోడు శవమైతే వెళ్ళడానికి కారణం ఎవరు, ఏ పోలీస్ వ్యవస్థ అంటే సిసిఎస్ పోలీసుల ఈ వ్యవహారంలో ఎలాంటి వైఖరి అవలంబించారని కూడా ఖచ్చితంగా తేలాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తారు. దీనిపైన ఖచ్చితంగా ప్రతిరోజు ఏం జరుగుతుంది, దీని మీద ఈ యశ్వంత్ మరణానికి కారకులు ఎవరనేది ఎంటీవీ చాలా సుస్పష్టంగా గంటకి ఒక సమాచారం, కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన కూడా ఎప్పటికప్పుడు ఎంటీవీ ద్వారా ఈ సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ రంగంలో దిగిన పెద్దలు ఎవరు, ఈ పెద్దలు కుదిర్చిన రాజీ ఫార్ములా ఏంటి, ఏ పోలీసులతో రాజీ ఫార్ములా చేశారు, ఏ ప్రతిపాదనలు పెట్టారు, ఈ ప్రతిపాదనలు పెడితే చనిపోయిన కుర్రోడు వస్తాడా, అసలు చనిపోయిన కుర్రోడు చనిపోవడానికి కారకులు ఎవరనేది ఖచ్చితంగా తేలాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్
స్క్రబ్బింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.